ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. అయ్యో నోరు మండుతుంది, నోరు మండుతుంది, నోరు మండుతుంది. నీకు గుణపాఠం నేర్పిస్తాను. వద్దు పప్పెట్, అది నాది. ఇచ్చేయి, ఇవ్వు ఇవ్వు, నాది. నీకివ్వను. ఇమ్మంటుంటే నీకు చెప్పేది. ఇవ్వను. పప్పెట్టు ఇవ్వు. ఒక వస్తువు ఎవరి దగ్గర అయితే ఉంటే దాని మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. నీకేమైనా అది డౌటా? సరే అయితే ఇలా రా, ఇక్కడికొచ్చి దీన్ని తీసుకెళ్ళు. పప్పెట్, అది నాది. ఇచ్చేయి. నేను ఇవ్వను. ఇవ్వమని చెప్పాను కదా. ఏమైంది జోర్దార్? పప్పెట్ నా బ్రెడ్ తీసుకు వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు? ఆ బ్రెడ్ తన చేతిలో ఉంది, అందుకని ఇలా మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. పప్పెట్, బ్రెడ్ ఇచ్చేయి. నేనివ్వను. ఎందుకు ఇలా చేస్తున్నావు? వీడు నా బ్రెడ్ మధ్యలో మిరపకాయ పెట్టి నా చేత తినిపించాడు. నేను నీతో వేళకోళం ఆడాను. అలాగా? నేను దీన్ని ఆట కోసమే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను దీన్ని తినబోతున్నాను. బన్నీ, చెట్టెక్కి నా బ్రెడ్ తీసుకురా, వెళ్ళు. ప్రయోజనం ఉండదు. నేను పైకి వెళ్లేలోపు తను ఎగురుకుంటూ వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. జోల్దార్, నువ్వు వచ్చి ఇప్పుడు నన్నేం చేయగలవు చెప్పు? నా చేత మిరపకాయ తినిపించావుగా, అందుకే నీ బ్రెడ్ నేను తినేశాను. ఎగరడం వల్ల చాలా యూసెస్ ఉన్నాయి, అందుకని నేను కూడా ఎగరబోతున్నాను. డాంకీ, క్యాచ్ ఎగరలేవు. నాకు తెలుసు, అయినా పోపట్ దగ్గర నేను ఎగరడం నేర్చుకుంటాను. నేర్చుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకు? నువ్వు కిట్టికి మాత్రం స్విమ్మింగ్ నేర్పించావు కదా. సులభంగానే ఈత కొట్టొచ్చు, కానీ ఎగరాలంటే రెక్కలు కావాలి కదా. అలాగా? దాన్ని నేను రెడీ చేస్తాను. ఈ రెక్కల వల్ల నేను ఎగరబోతున్నాను. అరే, నా తల తిరుగుతుంది. ఆకాశం నా నెత్తి మీద వచ్చి పడిపోయింది. క్లాప్స్ కొట్టానని చెప్పలేదేంటి? నా తల మీద వచ్చి పడిపోయావు. ఇది చాలదా నీకు? ఇక నీకు చప్పట్లు కావాలా? కన్నా సార్, మీకేమీ కాలేదు కదా? ఇక్కడ కన్నా సార్ లేరు, అందుకని ఇక్కడ ఎగురుతాను. ఓపెన్ అవ్వు. ఎస్, ఏ మళ్ళీనా? అరే, అసలు భోజనంలో ఉప్పు తగ్గిపోతే బాగోదు. నువ్వు చేసిన పని ఏది బాలేదు. ఓరి నాయనో, చాలా నొప్పిగా ఉంది. నేను ఎగురుతున్నాను. సూపర్ గా ఉంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు భోజనం సిద్ధమైంది. చాలా బాగుంది. ఆగు, నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆగుతావా లేదా? అరే, ఇక మీద నా దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇతనెవరు? పైన అరే, లేపు పాపాత్ముడా, నన్ను ఆసుపత్రిలో చేర్చుండాల్సింది కదా. అయ్యయ్యో, నొప్పిగా ఉందే.
అరే రే మేడం మేడం కన్నా సార్తో పాటు ఒక మమ్మీ కూడా వచ్చింది. ఏమిటి? అంతా సరైపోతుందిలే. ఆ, అరే అయ్యో హే, నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని, కానీ నీ వల్ల నేను హస్తిపంజరానైపోయా. అరే ఇన్స్పెక్టర్ పాండా, అసలు మీకేమైంది? అని నా పైన పడిపోయాడు. కొన్ని పడిపోయినందువల్ల ఇంత దెబ్బ తగిలిందా? వీడు ఆకాశం నుండి నా మీద పడిపోయాడు కదా. ఏమిటి, ఆకాశం నుంచా? ఐస్ క్రీమ్ లేకుండా ఫలోడా బాగుండదు అని నా తల మీద కూడా 2 సార్లు పడ్డాడు. నిజమే, ఇది చప్పట కొట్టండి. అని ఇదంతా ఏమిటి? నేను ఎగరడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ, ఏమిటి? వీడు నాలా ఎగురుదామని చాలా ఆశపడ్డాడు. మీకేమైనా డౌటా? ఇన్స్పెక్టర్ పాండా, కన్నా సార్ అని చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుతున్నాను. తాడ్లు పెట్టిన కట్టిన పిచ్చోడు పారిపోయాడు. ఇంతగా మాకు దెబ్బలు తగిలినాయి. మీరు సారీ చెప్తారా? చప్పట కొట్టండి. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంకెప్పుడు హనీ ఇలాంటి తప్పు చేయనే చేయదు, సరేనా? మ్మ్. సరే, మీరు చెప్పినందువల్ల నేను వదిలేస్తున్నాను. రండి వెళదాం. మేడం నిన్ను కాపాడారు, లేకపోతే మేడం నిన్ను చెతకొట్టేసేవారు. నేను ఇంట్లోపలే ఉన్నాను. ఇంట్లో కాదురా, తలుచుకుంటే నిన్ను జైల్లో పెడతారు. నేను నీకు ముందే చెప్పాను కదా క్యాట్స్ ఎగరలేవని. హనీ, నువ్వు ఎగరాలనుకుంటున్నావు అంతే కదా, నాతోరా, నేను నిన్ను ఎగిరేలా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. యహే ఓహో నేను ఎగురుతున్నాను. యహే నేను ఎగురుతున్నాను. చాలా నచ్చింది. జాలీగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. నా రెక్కలు ఉపయోగించుకుంటా నేను ఎగరటం నాకు చాలా ఆనందంగా ఉంది. హనీ, ఇలా ఎగరడం నీకు నచ్చిందా? చాలా నచ్చింది మేడం. నాతో ఢీ కొన్నది ఎవర్రా? అరే ఏంటి ఎంత పెద్దగా ఉంది? చాలా ఇబ్బంది పెడుతుంది. జోల్దా, దాన్ని వదలొద్దాం. ముందు నువ్వు చెయ్యి వదలొద్దు, లేకపోతే నువ్వు పడిపోతావు. వీడంటే నన్ను వెంబడిస్తున్నాడు. పడండి, కాపాడండి. ఎవరికైతే రెక్కలుంటాయో వాళ్ళు ఎగిరేటప్పుడు కింద పడరు. నీకేమైనా డౌటా? అనుమానం లేదు, కాపాడండి అయ్యా. వద్దు, నొప్పిగా ఉంది, వద్దు. నా పని అయిపోయినట్టుందే. నా పని అయిపోయినట్టుగా ఉంది. యహే సూపర్ గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్. అరే రే, అరే పక్కకి పక్కకి జరుగు. ఏంటి? అరే డాంకీ, సైడ్ కి వెళ్ళు. ఇప్పుడు వాడికి ఎగరడం నేర్పించాలనుకుంటాను. హనీకి ఆకాశంలో కూడా ట్రాఫిక్ పోలీస్ పెట్టాలేమో. నీకేమైనా డౌటా? సూపర్ గా ఉంది. సూపర్. ఉయ్. అన్ని చూసిరా. జాగ్రత్త జాగ్రత్త. మన పని అయిపోయింది. అరే రే, వాడికి ఎగరడం నేర్పించాలనుకుంటాను. ఓ హనీ, సైడ్కి వెళ్ళు. ఎటు సైడ్ వెళ్ళాలి మేడం? తప్పించుకున్నావు. ఈ గాల్లో ఎగరడం చాలా కష్టంగా ఉంది తమ్ముడు. ఏంటి? నేను భూమిలోనే నడుస్తాను. పక్షుల్లాగా నువ్వు ఎగరలేకపోయినా చెట్లో మాత్రం చాలా జాగ్రత్తగా వేలాడుతున్నావు.